హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడొచ్చు. సమ్మర్ వచ్చింది కదండి, ఏసీ వేస్తుంటే అస్సలు గాలే రావట్లేదు, కూలింగ్ అవ్వట్లేదు మంచిగా. అలాగే సౌండ్ కూడా బాగా వస్తుంది. ఏసీ అయితే క్లీనింగ్ చేయించాము. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకు ఏదన్నా యూస్ఫుల్ అవ్వచ్చు. ప్రతి సంవత్సరం క్లీన్ చేపిస్తాము ఏసీ, అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి లోపలైతే చాలా దుమ్ము ఉంటుంది. ఎందుకంటే మనం వాడినా వాడకపోయినా కూడా ప్రతిరోజు ఇల్లు అంతా నీట్గా చేసేపాటికి బకెట్లు చూసారు కదా, మురికి వస్తూ ఉండిద్ది. అటువంటిది మనం ఈ సమ్మర్ వాడేసి ఏసీ అలా ఉంచేస్తాం కదా, వాడినా వాడకపోయినా కూడా డస్ట్ అనేది బాగా పట్టిద్దంట ఏసీకి. ఏసీ ఎలా క్లీనింగ్ చేశారో, అలాగే అమౌంట్ ఎంత తీసుకున్నారో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్లో అయితే ఏసీ క్లీనింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడైతే మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం చేశానన్నమాట. ఎక్కువ కొత్తిమీర రైసు, పుదీనా రైసు లేకపోతే టమాటా రైస్ చేస్తాను. ఒకసారి అయితే పాలకూర రైసు మా ఫ్రెండ్ చెప్తే సరే ట్రై చేద్దామని చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. సేమ్ మనకి ఫంక్షన్స్లో గ్రీన్గా చేసే బిర్యానీ పెడుతున్నారు కదా, అలానే ఉంది. ఇంకా అంతకన్నా బాగుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలకూర రైస్ చేశాను. ఆకుకూరలు ఇష్టపడని పిల్లలు చాలామందే ఉంటారు. అటువంటి కోసం అయితే ఇట్లా పాలకూర రైసు లేకపోతే తోటకూరతో రైస్ చేయండి. ఆకుకూర తిన్నట్టు ఉండిద్ది. కానీ సేమ్ మనకి పాలకూర ఫ్రై కానీ లేకపోతే తోటకూర ఫ్రై చేస్తే ఫ్లేవర్ వచ్చిద్ది, అలా అయితే అస్సలు ఏమి ఉండదు. ఏ రైసా కూడా కనిపెట్టనమాట, అంత బాగుంది. కొంచెం కూడా మనకి ఆకుకూర స్మెల్ అనేది ఏమీ లేకుండా బిర్యానీ ఫ్లేవర్ లాగా వచ్చింది. అలాగని అన్హెల్దీ అయితే ఏమీ కాదు, చాలా మంచిది. తక్కువ ఆయిల్తోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ప్రదీప్కి ఒక్కడికే చేస్తున్నాను. చిన్న కట్టలు అయితే పాలకూర 2 కట్టలు తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి. మాకు ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరలో ఆకుకూరలు ప్రతిరోజు ఉంటాయి అని చెప్తా కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఫ్రెష్గా తీసుకొచ్చుకుంటాము. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 9 వరకు అయితే ఉంటాయి. ఇంకా పాలకూర అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంది ఫ్రెష్గా. పాలకూర మంచిగా క్లీన్ చేసుకొని మనకి గడ్డి అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కడిగి అక్కడ పెట్టేశాను, వాటర్ ఏమీ లేకుండా. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరు తిన్నా కూడా నచ్చుతుందన్నమాట. నేను ఫస్ట్ టైమే చేశానని చెప్పా కదా, కానీ చాలా బాగా వచ్చింది టేస్టు. పాలకూర టమాటా కర్రీ లేకపోతే పప్పులో వేస్తూ ఉంటాము. అలాగని అన్ని రకాల ఆకుకూరలు రోజు పప్పులో వేయలేం కదా, అటువంటప్పుడు ఇట్లా రైస్ చేసి పెట్టండి. మనకి ఆకుకూరల పిల్లలకి యూజ్ అయినట్టు ఉండిద్ది. ముఖ్యంగా ఆకుకూరలు అసలు చిన్నపిల్లలు అస్సలు తినరు, ఇష్టపడరు. కానీ ఇలా రైస్ చేసి పెడితే చక్కగా ఎక్కువ ఆకుకూర తిన్నట్టు కూడా ఉండిద్ది. ఈ పాలకూర రైస్ కోసం మనం పాలకూర ఆకుల వరకే తీసుకోవాలి, కింద కాళ్ళు అయితే అవసరం ఉండదు. చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు 4 వేస్తే సరిపోద్ది. పాయలు తీసి పొట్టు కూడా తీసేయాలి. తర్వాత వచ్చేసి చిన్న దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 2 లవంగాయలు అయితే సరిపోద్ది. అన్నిటితో పాటు చక్కగా పాలకూర కూడా మిక్సీ వేసుకోవాలి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదు. మనకి పాలకూరలోనే వాటర్ శాతం ఎక్కువ ఉండిద్ది కదా, దాంతోపాటే మనకి మిక్సీ కూడా తిరిగిద్ది. అలాగని వాటర్ వేయకుండా 2-3 సార్లు అలా పలసిస్తే మిక్సీ తిరిగిద్ది. ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళంటే ఓకే. ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఆకుకూర మొత్తం మిక్సీ ఒకేసారి వేయకుండా 2-3 సార్లు అయితే వేసుకోండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంటే ఇంకా మిగతావి వేసి మిక్సీ అయితే వేసుకోవచ్చు. పోపు వేసి తాలింపు గింజలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ వేసిన ఈ పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేయాలి.
పచ్చిదనం పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అయింది కదా, ఆకుకూర ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన రైస్ వేసి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలిపేస్తే చాలా కమ్మగా ఉండే పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే నార్మల్ రైస్ అయినా చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడన్నా మనం జర్నీకి వెళ్తున్నా కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు. పొడి పొడిగా మంచిగా వచ్చింది. బాస్మతి రైస్ అయితే ఫ్లేవర్ ఇంకా బాగుండిద్ది. నేనైతే నార్మల్ రైసే వాడాను. ఇంకా తర్వాత మిల్ మేకర్ టమాటా కర్రీ చేశాను. మిల్ మేకర్తో చేసే రెసిపీస్ మా వాళ్ళకి చాలా ఇష్టం. బిర్యానీ లేకపోతే ఇట్లా టమాటా వేసి చేస్తాను. ఒక్కొక్కసారి అయితే టమాటా లేకుండా సేమ్ మనకి మిల్ మేకర్ కర్రీ ఆనియన్స్తో కూడా చేస్తాను. అది కూడా చాలా బాగుండిద్ది. ఈరోజైతే టమాటా వేసి చేస్తున్నాను. ఈ మిల్ మేకర్ టమాటా కర్రీ చేయడానికి ఫస్ట్ మిల్ మేకర్స్ హాట్ వాటర్లో జస్ట్ అట్లా 2-3 నిమిషాలు ఉంచేసి తర్వాత తీసి పిండి పక్కన పెట్టుకోవాలి. మనకి లేకపోతే 2 పొంగులు వచ్చిన దాకన్నా ఉంచాలి. టైం లేదనుకుంటే హాట్ వాటర్లో జస్ట్ అట్లా వేసేసి 2-3 నిమిషాలు గరిటెతో తిప్పేస్తే చక్కగా వాటర్ అంతా పీల్చుకొని మనకి లావైపోతాయి కదా. తర్వాత కూలింగ్ వాటర్లో వేసేసి గట్టిగా పిండి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేయాలి. డైరెక్ట్గా మనం టమాటాతో పాటు వేస్తే మిల్ మేకర్ అంత టేస్ట్గా అనిపించవు. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోతే బాగుంటుంది. మిల్ మేకర్ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే నాటు టమాటాలు వేశాను. పుల్ల పుల్లగా చాలా బాగుంది కర్రీ. ఇప్పుడు మనకి నాటు టమాటాలు దొరుకుతున్నాయి కదా, టమాటా కూడా యాడ్ చేసి సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేశాను. టమాటా కూడా వాటర్ లేకుండా ఆయిల్లోనే మగ్గిపోయింది. ఆయిల్ చూసారు కదా, చాలా తక్కువే వేశాను. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేశాను, 1/2 టీ స్పూన్ వరకు. మసాలా కర్రీ లాగా చాలా బాగుండిద్ది. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇలా చేసుకుంటే పులకాకు కానీ రైస్కి కానీ చాలా బాగుండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఉదయం వంట పని అయిపోయిన తర్వాత చెప్పా కదా ఏసీ క్లీనింగ్ చేసేవాళ్ళు వచ్చారని. మేము ఏసీ తీసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 2 సంవత్సరాలు అయితే క్లీనింగ్ చేయించలేదు. మేమే లోపల ఉన్న ఫ్యాట్స్ ఉంటాయి కదా, బాగా డస్ట్ బట్టి ఉంటుంది, అవి మాత్రం మేమే క్లీన్ చేసి ఉంచేసేవాళ్ళం. తర్వాత 3వ సంవత్సరం వచ్చిన తర్వాత అస్సలు కూలింగ్ అనేది రావట్లేదు. అలాగే బాగా సౌండ్ కూడా వస్తుంది. తర్వాత ఉంటారు కదా మనకి ఏసీ క్లీన్ చేసేవాళ్ళు, వచ్చి చూసి మొత్తం వాటర్ సర్వీస్ లాగా చేయాలని చెప్పారు. సర్లే అని చేపించాము. అసలు మీరు నమ్మరు కానీ ఎంత మురికొచ్చిందోనండి. 2-3 బకెట్లతో వాటర్ సర్వీస్ చేశారు. వాళ్ళ దగ్గర మిషన్ ఉండిద్ది కదా, ఆ మిషను ఒక బకెట్ వాటర్లో వేసేసి మిషన్ ఆన్ చేయగానే వాళ్ళు తీసుకొచ్చుకున్న దాంతో వాటర్ మొత్తం వచ్చేసి చూశారు కదా, కవర్ అలా వేశారు. ఏసీకి కింద వాటర్ అసలు పడలేదన్నమాట, నేల మీద కానీ మంచం మీద కానీ. ఎంత మురికొచ్చిందోనండి. ఆ పైపు ద్వారా కింద ఒక బకెట్ అయితే పెట్టారు. ఇంక ఇట్లా ప్రతి ఇయర్ చేపియాల్సిందేనని చెప్పారు. మేము తీసుకున్న ఏసీ అయితే డైకిన్ కంపెనీ. లాస్ట్ ఇయర్ కూడా క్లీన్ చేయించామని ఈ ఇయర్ అవసరం లేదనుకున్నాము. కాకపోతే ఏసీ వేస్తే మనకి ఫస్ట్ వచ్చినంత కూలింగ్ అయితే రావట్లేదు. సర్లే అనేసి చేయించామన్నమాట. ఇంకా ఈ ఫ్లోర్లో 6 ఫ్లాట్స్ ఉంటాయని చెప్పా కదా, అందరం చేయించాము ఒకేసారి. వీళ్ళే చేశారనమాట అందరికీ. మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ మనం ఏసీ వేసినప్పుడు ఎలా కూలింగ్ వచ్చిందో అదే దాని మీద పెట్టినా కూడా అలానే వచ్చింది. ప్రతి సంవత్సరం కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పారు. మనం సమ్మర్లో వాడేసిన తర్వాత అలా ఉంచేస్తాం కదా, గాలి ద్వారా చాలా డస్ట్ అనేది పట్టిద్దంట లోపల ఫ్యాన్కి. మనకి డైకిన్ కానీ ఎల్జీ కానీ ఏదో ఒక కంపెనీ ఏసీ ఉండిద్ది కదా,
దానికి కవర్స్ కూడా ఉంటాయి. అది ఏమని చెప్పారు, ఆన్లైన్లో ఉంటాయంట, తీసుకొచ్చి ఈసారి వాడాలి, అప్పుడు కొంచెం డస్ట్ అనేది తగ్గిద్దని చెప్పారు. సర్వీస్ అయితే బాగా చేశారు. అలాగే దీనికి పెద్ద బాక్స్ ఉండిద్ది కదా, మనం పైన కానీ అటు మెస్లో పెడతాం కదా, అది కూడా పైకి వెళ్ళి మొత్తం మంచిగా క్లీన్ చేశారు. కింద వాటర్ కూడా ఏమీ పడలేదన్నమాట. వాళ్ళు తీసుకొచ్చుకున్న కవర్లు అవి వేశారు. తర్వాత చిన్న మోటార్ వేస్తే ఇంకా వాటర్తో సర్వీస్ చేశారు. వాళ్ళు తీసుకొచ్చే మిషన్లు ఉండిద్ది కదా, బాగా ఫోర్స్గా వాటర్తో చేస్తారు కాబట్టి లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేసిద్ది. మనం ఎంత మంచి క్లీన్ చేసినా బ్రష్ పెట్టి లేకపోతే వాటర్ పెట్టి అంత మురికైతే పోదండి. వాళ్ళు ఆ మోటార్ వాడటం వల్ల లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేసిద్ది. ఏసీ క్లీనింగ్ చేసినందుకు 500 అయితే తీసుకున్నారు. ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసి ఒక ఏసీ చేసినందుకు 500 అంట. చాలా నయమే, ఆ మురికి చూస్తే చాలా బెటర్ అనిపించింది. అంత వచ్చింది. ప్రతి ఇయర్ చేపిస్తాము. ఈ ఫ్లోర్లో అందరూ చేపించారని చెప్పా కదా, వాళ్ళకి ఇక్కడే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయితే సరిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా అదంతా ఊడ్చి తుడిచాను. మంచం కింద అదంతా నీట్గా సర్దేశాను. చాలా చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.